అసలు పెరుగంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అదే ఎండలో మంచిగా మట్టి దాంట్లో తోడు పెట్టుకుంటే ఎంత బావుంటది గదా టేస్ట్. మేమైతే రోజు తోడు పెట్టుకుంటాం కాబట్టి చిన్నది సరిపోతది. ఫస్ట్ అయితే ఇట్లా వాటర్‌లో ఒక 1 అవర్ నానబెట్టేసిన. ఆ తర్వాత మంచిగా తీసి తూడ్చుకున్నా అనమాట. నేను దీనికి ఆయిల్ అదంతా ఏం అప్లై చేయలేదు. ఎందుకంటే మనం దీంట్లో ఏం వండం గదా! సో, నార్మల్‌గా తోడు పెట్టుకోవడానికి అని చెప్పేసి తూడ్చేసిన. నెక్స్ట్ ఒక 1 స్పూన్ పెరుగు తీసుకొని ఆ మట్టి దాంట్లో వేసేసి మంచిగా సైడ్స్‌కి గూడా మంచిగా స్ప్రెడ్ జేసిన. ఇలా సైడ్స్‌కి స్ప్రెడ్ జేయడం వల్ల పెరుగనేది గట్టిగుంటదనమాట. కొంతమందికి పుల్ల పెరుగంటే ఇష్టం. కొంతమందికి తియ్య పెరుగంటే ఇష్టం గదా! నాకైతే తియ్యదే ఇష్టం. పులుపెక్కితే అస్సలు నచ్చదు. అండ్ ఇలా స్ప్రెడ్ జేయడం వల్ల గూడా పెరుగు గట్టిగొస్తదనమాట. తర్వాత కొంచెం గోరువెచ్చగున్న పాలని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. యాక్చువల్‌గా ఇంకొక బౌల్ తీసుకొని మంచిగా పాలు కలిపినట్టు కలిపితే మస్తుంటది గానీ, ఇంకా దీంతో రాదు అని జెప్పేసి ఒక ఎండుమిరపకాయ ఏసి మూత పెట్టేసి నైట్ అంతా ఒక డార్క్ ప్లేస్‌లో పెట్టేసాను. ఎండాకాలం కాబట్టి తొందరగానే తోడుకుంటుంది. మనం ఏం చేయనవసరం లేదు. ఇంకా నెక్స్ట్ డే చూసేసరికి మన పెరుగు రెడీ అయిపోతది. ఇంత గడ్డ పెరుగు అబ్బా! చూస్తేనే టెంప్టింగ్‌గా ఉంది. ఇంకా నాకైతే అస్సలు ఆగలేదు. వెంటనే ఒక స్పూన్ తీసేసుకొని తినేసిన. ఎక్కువ మసిలిన పాల కన్నా ఇలా ఒక్క పొంగొచ్చి బంద్ చేసిన పాలతో తోడు పెట్టుకుంటే టేస్ట్ సూపర్ ఉంటది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.